యానాం ప్రాంతంలో పేకాట క్లబ్ల నిర్వహణ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్కు దారుణమైన చెడ్డ పేరు తీసుకొచ్చింది. పేకాట క్లబ్ల నిర్వహణలో తనకు ఏ విధమైన సంబంధం లేదని గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పైకి ప్రకటించినప్పటికీ ప్రజలు నమ్మలేదు. ముఖ్యంగా 2021 ఎన్నికల్లో ఆయన పక్కనే ఉండి ఆయన విజయానికి పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బహిరంగంగా చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో ఆడియో క్లిప్లు వైరల్గా మారాయి. గొల్లపల్లి శ్రీనివాస్ పరువును యానాం వీధిలో నగ్నంగా నిలబెట్టాయి. ఇవన్నీ తీవ్రంగా ప్రభావం చూపడంతో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఘోరంగా ఓడిపోయారు. మల్లాడితోనే అభివృద్ధి. యానాం ప్రాంతం మల్లాడి కృష్ణారావుతోనే అభివృద్ధి చెందుతోందని యానాం ప్రజలు తాజా ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రకటించినట్లు తెలుస్తోంది. యువకుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి అంశాలు మల్లాడి కృష్ణారావు విజయానికి బాటలు వేశాయి. దీంతోపాటు యానాం ప్రజలు కూడా ఈసారి మల్లాడి కృష్ణారావుని ఎక్కువగా నమ్మి ఓట్లు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రజలు, మత్స్యకార సామాజిక వర్గాలు, బీసీలు మల్లాడి కృష్ణారావుకు అండగా నిలిచాయి. యానాం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సత్తా సామర్థ్యం అంతకు మించి అనుభవం ఉన్న నాయకుడు మల్లాడి కృష్ణారావు మాత్రమేనని గట్టిగా విశ్వసించడంతో మల్లాడి గెలుపు నల్లేరుపై నడక మాదిరిగా మారిపోయింది. మొత్తానికి యానాం ఎన్నికల చరిత్రలో తిరుగులేని ప్రజానాయకుడిగా, ఎదురులేని నేతగా మరోసారి మల్లాడి కృష్ణారావు నిరూపించారు. యానాం ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించి దురందరగా అవతరించారు మల్లాడి కృష్ణారావు. యానాం గడ్డ మల్లాడి కృష్ణారావు అడ్డా, యానాం దురందర్ మల్లాడి కృష్ణారావు అని చెప్పేసి ప్రస్తుతం యానాంలో మారు మోగిపోతుంది మల్లాడి కృష్ణారావు గారి పేరు.